Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 197. వాళ్ళ అదృష్టం కలిసి రావడం కాదక్కా, నువ్వే పెద్ద చేతగాందానివి. నిన్ను నమ్ముకున్నందుకు నేను నవీన్ బావకి భార్యని కాలేకపోయాను అని పూజ ఏడుస్తుంటే సరే సరే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వేడవడం చూసిందనుకో మా అత్తయ్య ఈసారి అస్సలు ఊరుకోదు. ఇప్పటి వరకు ఆవిడ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్నాం కానీ ఇకపైన ఆవిడ అలా ఉండదు అని సౌజన్య చెప్పడంతో కోపంగా చూశారు ద్రుపద, పూజ ఇద్దరు. కర్ణ వాళ్ళ ఇంటి ముందు మీడియా వాళ్ళు లైన్ కట్టి ఉండేసరికి పెళ్లి రోజు రమ్మని చెప్పాం కదా, మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారని విరాట్ అడిగేసరికి అది కాదు సార్, సార్ మీ ఇంటర్వ్యూని చేయాలి అని చెప్పేసరికి ఏం ఇంటర్వ్యూ చేస్తారు, వాడి గురించి మీకు తెలియనిదేముంది అని విరాట్ అడిగేసరికి అచీవ్మెంట్స్ గురించి, అవార్డ్స్ గురించి కాదు సార్, ఈ పెళ్లి గురించి. విడిపోయారు, కలిశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిశారు, ఇప్పుడు పెళ్ళి అంటున్నారు. ఇప్పుడైనా శాశ్వతంగా కలిసే ఉండే అవకాశం ఉందా, లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా అనగానే షటప్. ఇక్కడ అందరూ ఆనందంగా పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుంటే మీరేంటొచ్చి అపశకునపు మాటలు మాట్లాడుతున్నారు అని అతను కోపంగా తిడుతూ ఉండగానే కర్ణ బయటికొచ్చాడు. సార్ అని అందరూ మైకులు పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళగానే ఏంటి మీకు కావాల్సింది అని అడిగాడు. వాళ్ళు ఏమీ పని పాట లేకుండా పనికిమాలిన ప్రశ్నలు అడుగుతున్నారా, నువ్వెళ్ళి నీ పెళ్లి మూమెంట్ ఎంజాయ్ చేయి, వాళ్ళ ప్రశ్నలు విన్నామంటే డిసప్పాయింట్ అవుతావు అనగానే నేను అన్నీ విన్నాను అని అంటూ ఇక విడిపోవడం ఉండదు, కలిసి ఉండడమే. మీరే చూస్తారు కదా నా వైఫ్ని నేనెంత ప్రేమిస్తున్నాను అనేది. ఫెయిరీ టైల్ మ్యారేజ్ లాగా మీరు న్యూస్లో బులెటిన్స్ వేసుకోవడమే తప్పితే మా బ్రేకప్ న్యూస్ ఎప్పటికీ మీకు దొరకదు, ఇక బయలుదేరండి అని అన్నాడు. దాంతో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇదిగోరా నీకోసం బ్రేస్లెట్ చేయించాను వేసుకో అని అంటూ శాంభవి చేతికి వేస్తుంటే బ్రేస్లెట్స్ నాకు నచ్చవని నీకు తెలుసు కదా మమ్మీ అనగానే పెళ్లి కొడుకువి ఒంటి మీద ఏమీ లేకుండా ఎలా ఉంటావురా అంటూ బ్రేస్లెట్తో పాటు గోల్డ్ చైన్ కూడా వేయడంతో ఇవన్నీ నేను పెళ్ళయ్యే వరకు పెట్టుకోవాలా అని అడిగేసరికి అప్పుడే పెళ్లి కొడుకులాగా ఉంటావు చూడు ఇప్పుడు ఎంత కళగా ఉందో మొహం అనగానే రాయలసీమ బంగారం కొట్టులా ఉన్నాను అని అన్నాడు వెటకారంగా. నీ మొహం అదేం కంపారిజన్, బంగారపు చైన్లు, ఉంగరాలు, బ్రేస్లెట్ పెట్టుకుంటే బంగారపు కొట్టువి అయిపోతావా అని అడిగింది శాంభవి. నా అవతారం అలాగే ఉంది అనగానే అలా ఏమీ లేదులే, నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు అని చెప్పి విరాట్ వైపు చూసి మీ అమ్మ మీ ఇద్దరిని ఇంకా యాక్సెప్ట్ చేయలేదా అని అడిగేసరికి విరాట్ ఏమీ మాట్లాడకుండా ఈ జన్మకు అంత అదృష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు ఆంటీ అని చెప్పి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దక్ష బాబుని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే ఎంతసేపు వాడిని ఎత్తుకుని ఆడిస్తావు, పద పెళ్లి కూతురిని చేయాలి, ఈరోజు ఆలస్యం అయిపోయింది, జలుబు చేస్తుంది చూడు టైం 7 అవుతుంది అని సాయంత్రం 7 అవుతున్న గడియారం వైపు చూపించింది దీక్షిత. 5 రోజుల నుంచి మార్నింగ్ ఈవినింగ్ చల్లటి నీళ్లతో మంగళ స్నానాలు చేపిస్తున్నారు. నువ్వు 7ంటికి చేయించినా
బయట మధ్యాహ్నం చేపించినా నాకు జలుబు చేస్తుంది. దీంట్లో మారేదేమీ లేదులే అనగానే సరేలే వాణ్ణి రక్షకిచ్చి నువ్వు రా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది దీక్షిత. బ్లూ కలర్ పట్టు చీరలో అందంగా ముస్తాబై కర్ణకి ఫోన్ చేయడంతో ఏం చేస్తున్నావని అడిగేసరికి ఇప్పుడే పెళ్లి కూతురుగా రెడీ అయి కూర్చున్నాను అనగానే 24 అవర్స్ టు గో అనగానే దక్ష నవ్వుతూ నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. ఈరోజు మీడియా వాళ్ళొచ్చారు అనగానే వచ్చేమన్నారు అని దక్ష అడిగేసరికి అక్కడ జరిగిందంతా చెప్పడంతో దక్ష తల పట్టుకొని అసలే అయ్యగారు నిన్నటి వరకు కోపంతో కస్సు బుస్సు అన్నాడు. వీళ్ళు మళ్ళీ పాతవన్నీ గుర్తు చేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో అదేమీ లేదు మీరేం చెప్పారు అనగానే అతను చెప్పిన సమాధానం అతను చెప్పేసరికి దక్ష గట్టిగా నవ్వుతూ భలే ఆన్సర్ చెప్పారు ఈ దెబ్బకి సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటారే అనగానే అవును అన్నాడు. అన్నట్టు నీకొక విషయం చెప్పాలి అని చెప్పేసరికి ఏంటది అని దక్ష అడుగుతుంటే వాట్సాప్ ఓపెన్ చేయి నీకొక పిక్చర్ వస్తుంది షాక్ అవ్వకు అని చెప్పేసరికి ఏం చేస్తున్నారు కొంపదీసి ఏదైనా నేను ఊహించినంత పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారా ఏంటి అని అడగడంతో అలాంటిదే అనుకో ముందైతే మాటలాపి వాట్సాప్ ఓపెన్ చేయ అనగానే సరేనంటూ వాట్సాప్ ఓపెన్ చేయడంతో ఏదో పిక్ లోడ్ అవుతూ ఉండేసరికి దానివైపే ఆత్రంగా చూస్తోంది దక్ష. లోడ్ అయ్యి డౌన్లోడ్ అయిన తర్వాత ఆ పిక్చర్ చూసి దక్ష కళ్ళల్లో నీళ్లు నిండుకుంటే ఎలా ఉంది అని కర్ణ అడిగేసరికి ఏంటిది అని అడగడంతో ముందు ఎలా ఉందో చెప్పు అనేసరికి ఇదెక్కడ వేయించుకున్నారు అసలు నాకు తెలియదే నేను మీతో ఉన్నప్పుడు ఈ పచ్చబొట్టు లేదు కదా అనగానే కేరళలో వేయించుకున్నాను నీకు తెలియదులే అనగానే నాకెందుకు చెప్పలేదు అని ఏడుస్తూ అడిగింది. ఓయ్ ఎందుకలా ఏడుస్తున్నావు నేను నీ పేరు పచ్చబొట్టు వేయించుకున్నందుకు నీకు హ్యాపీగా లేదా అని అడిగేసరికి హ్యాపీగా ఏంటి మీరు ఎదురుగా ఉంటే గట్టిగా హత్తుకోవాలనుంది అనగానే పెళ్ళయ్యే వరకు ఆగు అని అతను నవ్వుతూ చెబుతూ ఉంటే అది సరే అప్పుడు మీరు నా మీద కోపంతో ఉన్నారు పైగా మన ఇద్దరం కలుస్తామో లేదో అన్నట్టుగా ఉంది మన సిచ్యువేషన్ ఆ టైంలో పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నారు అని అడిగింది. అందుకేనే నేను పిచ్చిదాన్ని అనేది అనగానే దక్ష మూతి ముడుచుకుని ఇప్పుడు నేనేమన్నానని అడిగేసరికి లేకపోతే ఏంటి నీ పనులకు కోపం వచ్చి నేను అప్పుడు కోపంగా ఉన్నాను దూరంగా ఉన్నాను కానీ నీ మీద నాకు ప్రేమ ఉంటుందని నీకు తెలీదా అసలు నిజంగా నీ మీద నాకు ప్రేమ ఎప్పుడో పోతే ఇప్పుడు మన పెళ్ళి ఎలా జరుగుతుంది నీకేమైనా అయితే నేనెందుకు తట్టుకోలేక బాధపడుతున్నాను అని అడిగేసరికి ఫోన్లోనే ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పడంతో ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ సో మచ్ అని అతను చెప్పడంతో కళ్ళల్లో నీళ్లతో నవ్వుతూ ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పింది. అతను పచ్చబొట్టు పెట్టిన పిక్చర్స్ని వాట్సాప్ డీపీగా సెట్ చేసి స్టేటస్ కూడా పెట్టి మై మ్యాన్స్ లవ్ ఫర్ మీ అని క్యాప్షన్ కూడా పెట్టడంతో అది చూసి దక్ష ఫ్రెండ్స్ అందరూ రిప్లై ఇస్తూ ఉంటే ఆమె మాత్రం అతనితో ఫోన్ కాల్లో మునిగిపోయింది. అన్నట్టు నా అవతారం ఎలా ఉందో తెలుసా అని కర్ణ అడిగేసరికి మీకేంటి గ్రీక్ గాడ్ లాగా ఉంటారు అనగానే అయితే ఈ పిక్చర్ చూసి అదే మాట చెప్పు అని ప్రెజెంట్ అతనున్న అవతారాన్ని పిక్ తీసుకుని
పెట్టేసరికి ఏముంది కుర్తా వేసుకున్నారు. బాగానే ఉన్నారు కదా! ఎందుకలా అడుగుతున్నారు? అనగానే గోల్డ్ చైన్ బ్రాస్లెట్ ఇంకా కనిపించలేదా? అనగానే కనిపించాయి బావున్నాయి కదా! అనగానే నీకు బ్రెయిన్ లేదు అనేసరికి ఇప్పుడేమైంది చెప్పి తిట్టండి అని బుంగమూతి పెట్టుకుంది దక్ష. వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా, గోల్డ్ చైన్ బ్రేస్లెట్లు బంగారం షాప్ సేట్‌లాగా లేనా అని అడిగేసరికి అతని మాటకి దక్ష పగలబడి నవ్వుతూ అదేం కంపారిజన్ అలా ఏమీ లేరు అని అంటూ ఉంటే నిజం చెప్పు అని అడిగేసరికి నిజమే మహాప్రభు. ఒకవేళ నిజంగా చూసేవాళ్ళకి అలా అనిపిస్తే వెంటనే చెప్పేస్తారు. మీరు అడగాల్సిన అవసరం లేదు అంది. నువ్వంటే నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు నేను హ్యాండ్సమ్‌గా అనిపిస్తున్నాను. అనగానే సరే ఒక్క నిమిషం మీరు లైన్‌లోనే ఉండండి. ఏం మాట్లాడొద్దు అని చెప్పి రక్షణ్ పిలిచి బావగారు ఎలా ఉన్నారే అని అడిగేసరికి ఏముంది ఎప్పటిలాగా చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు అని చెప్పి రక్ష బయటికెళ్ళిపోవడంతో విన్నారు కదా అని అంటూ ఇందిర దగ్గరికెళ్ళి అమ్మ మీ అల్లుడు గారు ఎలా ఉన్నారు అనగానే శ్రీ మహావిష్ణువులాగా ముద్దుగా ఉన్నాడు అని ఇందిర చెప్పేసరికి దీక్షిత దగ్గరికి వెళ్ళి కూడా అడిగేసరికి ఎప్పట్లాగా హుందాగా అందంగా ఉన్నారు అని దీక్షిత కూడా చెప్పేసరికి విన్నారు కదా మీ డౌట్స్ క్లారిఫై అయ్యాయా అని అడిగింది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.